నిజమే. మరి నా రూమ్ లో మీరు నీ రూమ్ ని హోమ్ థియేటర్ గా మార్చేస్తున్నామమ్మా. దీని రూమ్ ను మీరు వాడుకోవడం ఏంట్రా? మా రూమ్ ని మీరు హోమ్ థియేటర్ గా మార్చుకుంటే నేను అఖిల్ ఎక్కడుండాలి? ఎక్కడో ఏంటి, నువ్వు అఖిల్ ఇంట్లో నుంచి వెళ్ళిపోతున్నారు కదా, ఆ, అప్పుడు ఈ రూమ్ ఎంటీ అవుతుంది. మ్, వేస్ట్ గా ఉంచడం ఎందుకని హోమ్ థియేటర్ సెటప్ చేస్తున్నాం. అంటే హారిక అఖిల్ గ్యారంటీగా వెళ్ళిపోతారని మీరు ఫిక్స్ అయ్యారా? వాళ్ళు వెళ్ళకపోయినా నువ్వు పంపించేస్తావు కదే. మేం వెళ్ళక ముందే మా రూమ్ ని ఇలా వాడుకోవడం ఏం బాలేదు. ఎలాగో వెళ్ళిపోవాలని మీరు డిసైడ్ అయ్యారు కదా, మేం మిమ్మల్ని ఎలాగో ఆపలేము. బయటకు వెళ్ళి మీరు ఎంజాయ్ చేస్తారు, మేము ఈ రూమ్లో సినిమాలు చూస్తూ మేం కూడా ఎంజాయ్ చేస్తాము. మేం వెళ్ళిపోయే వరకైనా ఆగాలి కదా. నైట్ మేము ఎక్కడ పడుకోవాలి? ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఎక్కడ పడుకోవాలి అని అంటావేంటి హారిక? కింద పడుకోవచ్చు, హాల్లో పడుకోవచ్చు, గార్డెన్ లో పడుకోవచ్చు, కావాలంటే టెర్రస్ మీద కూడా పడుకోవచ్చు. మరి వాష్రూమ్? అయ్యో, హాల్లో కామన్ బాత్రూమ్ ఉంటుంది కదా, అది వాడుకోండి. మాకే రూమ్ లేకుండా చేస్తున్నారా? ఇంటి నుంచి వెళ్ళిపోయే వాళ్ళకి రూమ్లు వాష్రూమ్లు ఎందుకు హారిక? అర్థమైంది, మీ ప్లాన్ బాగా అర్థమైంది. అర్థమైతే ఇంకా ఇక్కడే ఎందుకున్నావు? వెళ్ళు, బయటికి వెళ్ళు. హారిక నువ్వు కూడా వెళ్ళు, మేము సినిమా చూడాలి. ఇప్పుడే Z5 ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం. కొత్త కొత్త సినిమాలు చాలా ఉన్నాయి. మాకెక్కువ టైం లేదు. వసు, వాళ్ళని బయటికి పంపించి డోర్ వేయ్, మనం సినిమా చూద్దాం. ఆ, ఆ, ఏమండి, ఆ. మీరు తొందరగా అవన్నీ సెటప్ చేయండి. ఆ, అలాగే. పదండి పదండి, బయటకు వెళ్ళండి, బయటకు వెళ్ళండి, 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 వెళ్ళండి. వెళ్ళండి, వెళ్ళండి. ఆ, పాపం మమ్మీ, పిన్నిని చూస్తుంటే జాలేస్తుంది. మీ పిన్నిలో మార్పు రావాలంటే ఇలాగే చేయాలి బన్నీ. పవని, వసు, మీరు మంచి పని చేస్తున్నారు. అలా అఖిల్ మాట్లాడేసరికి షాక్ అయ్యాను. హారికకి బుద్ధి చెప్పడానికి ఇదంతా మేం కలిసి చేస్తున్నామండి. రేపట్లోగా హారికలో రియలైజేషన్ రావాలి. తనంతట తానే ఈ ఇల్లు వదిలి ఎక్కడికి వెళ్ళను అని చెప్పాలి. అదే మా టార్గెట్ బావగారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. ఐ విష్ యూ గుడ్ లక్. వాళ్ళు మా రూమ్ ని ఆక్యుపై చేయడం ఏంటి ఆంటీ? అంటే నువ్వు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతానన్నావు కదా, వాళ్ళు ఇలా వాడుకుంటున్నారే. నిజంగా నన్ను ఇంట్లో నుంచి పంపించేస్తారా? ఇక్కడ ఉండాలని నీకు లేదు కదా. వెళ్ళడానికి అఖిల్ ఒప్పుకోవాలి కదా. హారిక, అత్తయ్య, మీరిక్కడున్నారా? నీకు తెలీదా అఖిల్? మన రూమ్ ని మీ వదిలేలు లాగేసుకున్నారు. ఇప్పుడే తెలిసింది హారిక. మరి మన పరిస్థితి ఏంటి అఖిల్? వాళ్ళు నన్ను ఎన్నెన్ని మాటలు అన్నారో నువ్వు చూసావా? నేను విన్నాను, నేను ఉన్నాను హారిక. ఆ మాటలు అవమానాలు పడుతూ మనం ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. నీ ఇంటికి వెళ్ళిపోదాం. అఖిల్, నిజంగా అంటున్నావా అఖిల్? ఇది కళ నిజమా? ఒకసారి నన్ను గిల్లు. అది గిల్ల మంది దాన్రా, నన్ను కాదు. అబ్బా, హారికని గెలితే తనకి నొప్పి పుడుతుంది కదా అత్తయ్య. హారిక బాధపడటం నాకు ఇష్టం లేదు. నీకేం భయం లేదు హారిక, నీకు నేనున్నాను. వాళ్ళు మన రూమ్ ని తీసుకోవచ్చు, మన ప్రేమని తీసుకోలేరు. వాళ్ళు మనల్ని డామినేట్ చేయొచ్చు, మన లవ్ ని డిక్టేట్ చేయలేరు. వాళ్ళు మనల్ని ఇంట్లోకి పంపించేయచ్చు. కానీ మన మనసుల్లోంచి ప్రేమని మాత్రం పంపించేయలేరు. నీ కన్ను నీలి
సముద్రం నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం నీ నవ్వు ముత్యాల హారం నన్ను తీరానికి లాగేటి దారం దారం ప్రేమ నీ బొంద వాడు నీకు సోపేస్తున్నాడే. అలాంటి సోపు కాదు. ఆ నొరగల్లో నువ్వు ఊపిరాడక చచ్చిపోతావే. కళ్ళు తెరిచి చూడవే, మేలుకో. ఆపుతావా అత్తయ్య? మా ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలు పెట్టాలనుకుంటున్నావా? మమ్మల్ని విడదీయాలనుకుంటున్నావా? లేకపోతే నువ్వెప్పుడ్రా ఈ ఇల్లు వదిలిపెట్టిపోవాలి? దీన్ని అమాయకురాలు చేసి ఆడుకుంటున్నావు. నువ్వు చెప్పు హారిక, నేను నిన్ను డీప్ గా లవ్ చేస్తున్నానా లేదా? నీ లవ్ పసిఫిక్ ఓషియన్ అంతా డీప్ అయింది అఖిల్. ఎవరెస్ట్ అంతా ఎత్తైంది. ఇంకా చెప్పవే. అమెజాన్ అడవి ఇంత పెద్దదని, సహారా ఎడారి అంత వెడల్పని చెప్పవే. వీడు నిన్ను మునగ చెట్టెక్కిస్తున్నాడే. కొమ్మ విరిగి కింద పడి తల బొప్పి కట్టెక్కని నీకు తెలీదు. ఆంటీ, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. అలా అన్నావేంటే? లేకపోతే ఏంటి? నా అఖిల్ని అనుమానిస్తావా? దేవదాస్, రోమియో, మజ్ను ప్రేమికులు చూసారా ఎప్పుడైనా? ఇప్పుడు నా అఖిల్ని చూడు. ఆ గ్రేట్ లవర్స్ పక్కన నుంచునే అర్హత ఒక్క నా అఖిల్కి మాత్రమే ఉంది. అదే నేను చెప్తున్నాను. దేవదాస్ వల్ల పార్వతి చచ్చింది, మజ్ను వల్ల లైలా చచ్చింది, రోమియో వల్ల జూలియట్, సలీం వల్ల అనార్కలి చచ్చారు. రేపు వీడి చేతిలో నువ్వు చస్తావే. మళ్ళీ ఆ మాట అన్నారంటే నేనే చంపేస్తాను. పక్కన నన్నా నీండే వెళ్ళ. అలా చూస్తావేంటి? తను చెప్తుంది కదా. ఓసే, నీ మంచి కొరే చెప్తున్నానే, వీడిని నమ్మకే. నా మాట వినవే. అఖిల్, ఇంట్లో కత్తి గాని గన్ను గాని ఉన్నాయా? అట్లీస్ట్ తాడైనా పర్వాలేదు. ఆంటీకి ఊరేసి చంపేస్తాను. నీ చావు నువ్వు చావే. ఇప్పుడు నీకు అర్థం కాదు. తొందరలోనే వీడు నిన్ను నిండా ముంచేస్తాడు. అప్పుడు తెలుస్తుంది నీకు. అప్పుడు తెలుస్తుంది. ఒక్కసారి ఆలోచించవే. చంపు పడేస్తాను. తన మాటలకే ఫీల్ కాకి అంకుల్ లేరు కదా, అది ఆంటీ ఫ్రస్ట్రేషన్ అన్నమాట. నన్ను నమ్మినందుకు చాలా థ్యాంక్స్ హారిక. మరి మనం మా ఇంటికి ఎప్పుడు వెళ్దాం? తొందరలోనే వెళ్ళిపోదాం. మా అమ్మకి నాన్నకి చెప్పి షిఫ్ట్ అయిపోదాం. థ్యాంక్ యూ అఖిల్. బయటికి వెళ్ళాక మన కోసం ఒక పెద్ద విల్లా కొనుక్కుందాం. లగ్జరీ కార్ కూడా కొనుక్కుందాం. ఇంటి నిండా పని వాళ్ళని పెట్టుకుందాం. నువ్వు ఏ పని చేయకూడదు. నువ్వు షో కేసులో బొమ్మలా అలా ఉండిపోవాలంతే. నువ్వు అలా చెప్తూ ఉంటే నాకు విషయంలో కనిపిస్తుంది అఖిల్. మన వెళ్ళా, అందులో నువ్వు నేను. థ్యాంక్ యూ అఖిల్. మనసు గాల్లో తేలిపోతుంది. ఐ లవ్ యూ అఖిల్. ఐ లవ్ యూ సో మచ్. ఇంకా 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 తేలిపోవే. నిన్నలా పైకి తీసుకెళ్లి చుక్కలు చూపించి నేల మీదకి దింపుతాను. కళ్ళు తెరిపిస్తాను. ఉమ్మడి కుటుంబం విలువ నీకు తెలిసేలా చేస్తాను. ఇప్పుడు వీళ్ళని వడ్డించమంటే మనల్ని పెట్టుకుని తినమంటారు. ఎందుకొచ్చిన గొడవ? నాకు నువ్వు, నీకు నేను వడ్డించుకుని తిందాం. దట్స్ బెటర్ ఆంటీ. పదండి. ఏంటే అన్ని ఖాళీగా ఉన్నాయి? అన్న కూరలేవి? తినేస్తే ఖాళీ అవ్వవా ఏంటి? ఎవరు తిన్నారు? అత్తయ్య మావయ్య తిన్నారు, నేను మా ఆయన తిన్నాము, వసు పిల్లలు తిన్నారు. అభికి
ఆఫీస్కి క్యారియర్ పంపించాము. మరి మీరు తింటే మేము తినద్దా? తినండి, ఎవరొద్దన్నారు? తినాలంటే ఫుడ్ ఉండాలి కదా. లేకపోతే చేసుకోండి, ఎవరు కాదన్నారు? ఇంట్లో అందరికి వండినప్పుడు మాకెందుకు వండలేదే? హ్మ్, ఎందుకు వండాలి? మేము ఈ ఇంట్లో భాగమే కదా. మీరు బయటికి వెళ్ళిపోతున్నారు కదా. హారిక అఖిల్ వెళ్ళిపోతున్నారే, నేను కాదే. మీరు కూడా హారిక పార్టీనే కదా.